తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టింది కమలం పార్టీ. నేటి నుంచి మార్చి 2 వరకు తెలంగాణ బీజేపీ రథయాత్ర నిర్వహిస్తోంది. ఈ రథయాత్రలకు విజయ్ సంకల్ప యాత్రగా నామకరణం చేశారు. 5 క్లస్టర్లలో బస్సు యాత్రలు జరపనున్నారు. కృష్ణమ్మ క్లస్టర్లలో భాగంగా మక్తల్ నుంచి నల్గొండ వరకు జరిగే రథయాత్రను కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. పదిహేడు పార్లమెంట్ 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో 5,500 కిలోమీటర్ల మేర రథయాత్రలు చేపట్టనున్నారు. ఈ రథయాత్రలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, అసోం సీఎం, గోవా సీఎం, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తదితరులు పాల్గొననున్నారు. అదేవిధంగా ఈసారి నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని కావాలి. తెలంగాణ నుంచి అత్యధికమైనటువంటి ఎంపీసీతో బాసర సరస్వతీదేవి ఆలయం నుంచి బీజేపీ విజయ్ సంకల్ప యాత్ర ప్రారంభమైంది. ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యే రామారావు పాటిల్ సహా బీజేపీ ముఖ్య నేతలు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వాహనాలకు పూజలు నిర్వహించి యాత్రను ప్రారంభించారు. లోక్సభ ఎన్నికల సన్నద్దతలో భాగంగా రాష్ట్ర బీజేపీ విజయ సంకల్ప యాత్రలకు శ్రీకారం చుట్టింది. కొమరంభీం క్లస్టర్ లో ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గాలున్నాయి. ఈ క్రమంలో బాసర నుంచి యాత్రను ప్రారంభించారు. మొత్తం 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర సాగనుంది. కాగా భైంసాంలో ప్రారంభ సభకు అస్సాం ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పార్లమెంటు నియోజకవర్గాల ప్రచారంలో భాగంగా బీజేపీ రథయాత్రలు ప్రారంభించింది. ఇదే విషయం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ లైవ్ ద్వారా అడిగి తెలుసుకుందాం. నరేష్, మొత్తానికి తెలంగాణలో ఓవరాల్గా లోక్సభకు దేశవ్యాప్తంగా ఒక 50 నుంచి 55 రోజుల్లోనే పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో తెలంగాణ బీజేపీ ఈ రోజు నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఏదైతే రథయాత్రల పేరుతో బస్సు యాత్ర ద్వారా ప్రజలకు దగ్గర అవటం, ఇదే సమయంలో మోడీ సాధించిన ఈ 10 ఏళ్లలో మోడీ ప్రభుత్వ విధానాలతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలే ప్రజలకు చెప్పేందుకు ప్రజలు చెప్పడమే లక్ష్యంగా బీజేపీ నాయకులంతా కూడా, ముఖ్యమైన నాయకులంతా కూడా 5 ప్లేసెస్ నుంచి 5 ప్రాంతాల నుంచి మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ విజయ సంకల్ప యాత్రలు ప్రారంభమవుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నారాయణపేట జిల్లా కృష్ణా అనే గ్రామంలో కృష్ణానదికి ప్రత్యేక పూజలు చేయడం ద్వారా ఈ యాత్రను ప్రారంభించారు. ఇక అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ బైన్సాలో ఏదైతే బాసర్లో ఆయన ఈ యాత్రలో పాల్గొంటున్నారు. గోవా సీఎం ప్రమోద్ సావంత్ కూడా యాదగిరిగుట్లో మొదలు కాబోతున్న విజయ సంకల్ప యాత్రలో కాసేపట్లోనే కొన్ని నిమిషాలను ఈ యాత్రలు ఒకేసారి 5 ప్రాంతాల నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇక ముఖ్య నాయకులు బండి సంజయ్ కావచ్చు, ఈటెల రాజేందర్, డీకే అరుణ, లక్ష్మణ్, ఎంపీ ధర్మపురి అరవింద్ లాంటి ముఖ్య నాయకులంతా కూడా ఈ యాత్రలో పాల్గొనబోతున్నారు. మొత్తంగా 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 114 అసెంబ్లీ సెగ్మెంట్లు కవర్ అయ్యేలాగా సుమారు 5,500 కిలోమీటర్ల మేర ఈ విజయ సంకల్ప యాత్రలు ఏదైతే నిర్వహించబోతున్నారు. ఓవరాల్గా 106 సమావేశాలతో పాటుగా 102 కార్నర్ మీటింగ్స్ కూడా అడ్రస్ చేయబోతారు. ముఖ్యంగా ఈ 10 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో లబ్ధిదారులు, వివిధ పథకాలకు సంబంధించిన లబ్ధిదారులు ఉంటారో వాళ్ళని స్వయంగా కూడా కలవబోతున్నారు. ఒకవైపు రోడ్ షోలు, బహిరంగ సభలు, కార్నర్ మీటింగ్స్ నిర్వహిస్తూనే వ్యక్తిగతంగా కూడా కొంతమంది నాయకులు వాళ్ళ ఇళ్ళకెళ్ళి మరి కొంతమందిని కలవడం ద్వారా ప్రజలకు దగ్గర అవ్వాలనేది ఈ బీజేపీ యొక్క ఆలోచనగా ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో 117 పార్లమెంట్ స్థానాలు ఉంటే కనీసం 10 పార్లమెంట్ స్థానాలతో పాటు 35% ఓట్ల లక్ష్యంగా ఈసారి బీజేపీ ముందుకు వెళ్తోంది. మూడోసారి ప్రధానమంత్రి మోడీ ప్రధాని అవుతారన్న బీజేపీ ఆత్మవిశ్వాసంతో ఉన్న నేపథ్యంలో కనీసం ఇక్కడ నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి కనీసం 10 ఎంపీలు కనుక కేంద్రానికి ఇస్తే రేపు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి కొంత అభివృద్ధి చేయడంలో భాగస్వామ్యం కావాలనేది కూడా ఏదైతే బీజేపీ ఆలోచనగా ఉంది. ఇక ఈ యాత్రకు సంబంధించి కొంత బీజేపీ ప్రత్యేక ఫోకస్ కూడా పెట్టింది. ఒక రకంగా ఈ రోజు నుంచి పూర్తిగా పార్లమెంట్ ఎన్నికల మూడులోకి తెలంగాణ బీజేపీ అయితే వెళ్ళిపోయింది. ఇక ఒక రకంగా ఇది ప్రచారం కూడా అని చెప్పుకోవచ్చు. ఇక ఈ నెలాఖరికి లేదంటే ఎన్నికలు కూడా వచ్చే మార్చి 2వ వారం లోపల కూడా కొంతమంది అభ్యర్థులను కూడా పార్లమెంట్ ఎన్నికలకు ప్రకటించాలని చెప్పి బీజేపీ భావిస్తుంది. ఇక ఈ యాత్ర చివరిలో ఏదైతే మార్చి 2 వరకు, ఈ రోజు నుంచి మార్చి 2 వరకు రథయాత్ర జరగబోతున్న నేపథ్యంలో ఆఖరిలో ముఖ్యమైన నాయకులు కూడా బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు.